దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కి ఈ 12 రాళ్ళ యొక్క ప్రస్తావన దేవుని కృప మూలంగా మాత్రమే పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నేను ఎంతో ఆత్మీయంగా దీవించబడ్డాను. ఎన్నో తెలియనటువంటి విషయాలను బట్టి కూడా తెలుసుకోవడానికి దేవుడు కృపను పొందుకోగలిగాను. మీరు కూడా అదే విధంగా ఉన్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మొదలు ప్రకటన గ్రంథంలో ఇంకనూ కూడా మనం ధ్యానించినటువంటి, ఇంకనూ కూడా విశ్లేషించినటువంటి, మనకు తెలియనటువంటి ఇంకా విషయాలు చాలా దాగి ఉన్నాయి. వాటిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అయితే నేను వాక్యాన్ని బోధించేదానికంటే కూడా ముందుగా నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, ఏ ఒక్క సేవకుని కానీ, ఏ ఒక్క సేవకుని యొక్క బోధన కానీ తప్పుపట్టడానికి కానీ, విమర్శించడానికి కానీ నేను ఏమాత్రమో కూడా తగను. కాబట్టి నా యొక్క ఉద్దేశము, దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయాన్ని మాత్రమే, నాకున్నటువంటి జ్ఞానాన్ని పంచుకునేటువంటి ప్రయత్నమే తప్ప ఏ ఒక్కరిని కూడా విమర్శించేటువంటి ఆలోచన నాకు ఎంత మాత్రము కూడా లేదు, ఉండదు, రాదు కూడా. కాబట్టి నాకున్నటువంటి ఆ జ్ఞానాన్ని నేను పంచుకునే ప్రయత్నం. ఏంటి ఇంతకీ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం అంటే, చాలా కాంట్రవర్షియల్ మ్యాటర్ అవ్వచ్చు. ఎందుకంటే దీని మీద 99% క్రైస్తవులు ఒక రకమైనటువంటి భావన కలిగి ఉంటే, ఆ 100లో 1% కలిగినటువంటి వ్యతిరేక భావన కలిగి ఉన్న బోధ ఈరోజు నేను బోధించేది. 100లో 99 మందికి ఉన్నటువంటి విశ్వాసం ఒక ఎత్తు అయితే, ఆ 100లో 1% ఉన్నటువంటి వ్యక్తిని నేను, నా విశ్వాసం మరొక ఎత్తు. విశ్వాసం అని అన్న కానీ నాకున్నటువంటి అభిప్రాయం, నాకున్నటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని బట్టి పొందుకున్నటువంటి వివరణ మరొక రకమైనటువంటి ఎత్తులో కనబడతా ఉంది. ఇంతకీ ఏం మాట్లాడుకోబోతున్నామండి అనే దానికంటే కూడా ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయాన్ని ఒక్కసారి టచ్ చేసి, ఒకసారి ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అన్న నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు బహిరంగంగా భూమి మీదకు అడుగు పెట్టడానికి బయలుదేరేటువంటి రాకడ. ఇది బహిరంగ రాకడ. దీనికంటే కూడా ముందుగా వచ్చి వెళ్తాడు. ఆకాశ మధ్యమునకు వచ్చి తన ప్రియ సంఘాన్ని కొనిపోతాడు. అది రహస్య రాకడ. ఆ రాకడికి ఈ రాకడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలియక చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఇది కాదు, కానీ ఆ బహిరంగ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి సమయంలో ఆయన ఉపయోగించుకున్నటువంటి జీవి ఏదన్నా ఉందంటే అది గుర్రము. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ తెల్లటి గుర్రం మీద ఆయన వస్తున్నట్టుగా మనకు కనబడతాం. అంటే ఏంటది? కేవలం సింబాలిక్గా మాత్రమే కదండి అక్కడ రాశాడు దేవుడు. నిజంగానే గుర్రం ఉంటుందా అండి, నిజంగానే గుర్రం మీద వస్తాడా అండి అనేది తర్వాత మనం ఎప్పుడన్నా దాని గురించి ధ్యానం చేద్దాం, అది వేరే విషయం. ఎందుకంటే ఒకానొక సమయంలో యెరూషలేము పట్టణంలోకి అడుగు పెట్టడానికి గాడిద మీద వచ్చాడు, సౌమ్యుడిగా, దేన స్వభావిగా. అయితే ఈసారి మళ్ళీ అదే యెరూషలేము ఒలీవల కొండ మీద దిగడానికి గాడిద మీద రావట్లేదు, రాజులా వస్తున్నాడు అనేటువంటి ఒక మంచి అర్థాన్ని ఇవ్వడం కొరకే అక్కడ గుర్రాన్ని ఉపయోగించుకోవడానికి కూడా పరిశుద్ధాత్ముడు ఇష్టపడ్డాడు. ఈ వచనం జస్ట్ అలాగా జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పాలనుకున్నది వేరు. సరే, ఇంతకీ పరలోకంలో జంతువులు ఉంటాయా? పరలోకంలో జీవరాశి అనేటువంటిది ఉంటుందా? అంతవరకు ఎందుకని నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో జంతువులు ఉంటాయంటారండి,
లేకపోతే కేవలం సంఘము నూతనంగా సృజించబడేటువంటి అవతరించబడేటువంటి మానవులు మాత్రమే ఉంటారా? నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో కూడా జంతువులు ఉంటాయా? పరలోకంలో కూడా జంతువులు అనేటువంటి ఉంటాయా అనేటువంటి ఆలోచన చేస్తే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీని మీద మాట్లాడడానికి కనీసం మనకు ఒక 2-3 సెషన్స్ కావాలి. అయితే దీనికంటే కూడా ముందుగా మీకు ఒక ప్రశ్నను వేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎంతమంది నోరు లేనటువంటి జీవులకు ఆత్మ ఉన్నది అని నమ్మే వాళ్ళు ఎంతమంది? నోరు లేని జీవులకి ఆత్మ లేదండి అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మిమ్మల్ని అడుగుతున్నాను, జస్ట్ సరదా కోసం అడుగుతున్నాను అంతే. నోరు లేని జీవులు ఉన్నాయి కదా, ఆకాశ పక్షులు, భూ జంతువులు అన్నీ ఉన్నాయి కదా, వాటికి కూడా ఆత్మ ఉందండి అనే వాళ్ళు చేతులు ఎత్తండి. వాటికి కూడా ఆత్మ ఉందండి. ఎవ్వరూ ఎత్తట్లేదు. సంతోషం. వాటికి ఆత్మ అనేది లేదండి, మానవునికి మాత్రమే ఆత్మ అనేటువంటిది ఉన్నదండి. భూమి మీద తిరిగేటువంటి జంతువులకు కానీ ఆకాశ పక్షాధిపతులకు కానీ ఆత్మలు లేవండి, అవి కేవలం ప్రాణులు మాత్రమేనండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఆత్మలు లేవు. నాకు మరి బీపీ లెగిసిపోద్ది. ఏదో ఒక దానికి మీరు ఎత్తకపోతే రెండో దానికైనా ఎత్తాలి. ఆత్మ లేవు ఉంది అంటే ఎవరో ఎత్తలేదు. ఆత్మ లేదు అని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. ఆత్మ లేదండి అని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. నోరు లేని జీవరాశులు అంటున్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడతాను. ఇది కొంచెం కాంట్రవర్షియల్ అవుతావనే కానీ ఉన్న విషయాన్ని మాట్లాడకాలి. జంతువులకి దేవుడు కలుగు చేసినటువంటి సకల విధమైనటువంటి జీవరాశులకి ఆత్మ ఉందా లేదా అని నన్ను అడిగితే కాదు, కానీ మీరు డైరెక్ట్గా బైబిల్ని అడిగితే బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? వాటికి ఆత్మలో ఉన్నవే. ఆత్మలు ఉన్నాయి. జంతువులకి పక్షులకి ఆత్మలు లేవండి అనేటువంటి వాదన క్రైస్తవ్యంలో తిరుగుతుంది. కానీ నేను నమ్ముతాను జంతువులకు కూడా ఆత్మ ఉన్నది. అయితే మానవుని వంటి ఆత్మ కాదది, మనిషిలో ఉన్నటువంటి ఆత్మ కాదది. వాటి యొక్క ఆత్మలు వేరు, మానవుని యొక్క ఆత్మలు వేరు. కానీ ఆత్మ అయితే ఉంది వాటికి. కేవలం ప్రాణి మాత్రమే కాదు, కానీ వాటికి కూడా ఆత్మ అనేటువంటిది ఉన్నది. కానీ మానవుని వంటి ఆత్మ కాదది. ఈ విషయాన్ని గమనించాలి. వాటికి కూడా ఆత్మలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయంలోకి మీరు రావాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అనేక మాటల్లో ఒక మాట ఏదన్నా ఉందంటే, ఒకానొక సమయంలో ఎప్పుడైతే ఈ దేవదూతలందరూ కూడా భూలోకంలో పడద్రోయబడ్డారో, ఆ పడద్రోయబడినటువంటి దేవదూతలందరూ కూడా మనుషులతో మాత్రమే కాదు, కానీ సకల విధమైనటువంటి జీవరాశులన్నిటితో కూడా పాపం చేసి సృష్టిని పాడు చేశారు. ఒకవేళ మనిషి కేవలం పాపం చేసి ఉండుంటే దేవుడు సొదొమ గొమొర్రాలో ఎలాగైతే అగ్నివర్షాన్ని కురిపించి అక్కడ ఉన్నటువంటి మానవులందరినీ కూడా సంహరించాడో, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మానవులను మాత్రమే సంహరించే ప్రయత్నం దేవుడు చేద్దును. కానీ అది కాదు దేవుడి యొక్క ఉద్దేశం. కేవలం మానవులు మాత్రమే కాదు, కానీ ఈ జలప్రలయంలో నాసికారంధ్రాల్లో ఊపిరున్నటువంటి జీవులన్నీ కూడా చచ్చెను అనే మాట రాయబడింది. కాబట్టి పడద్రోయబడినటువంటి దేవదూతలు మనుషులతో మాత్రమే కాదు, జంతువులతో కూడా పాపం చేశారు. పాపం చెయ్యొచ్చు, జంతువుతో కూడా శృంగారంలో పాల్గొనొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని మానవులకు నేర్పారు. అందుకే దేవుడు అంటాడు కదా మోషే ద్వారాగా, మీరు పురుషు సైన్యం వలె, మనుష్య సైన్యం వలె జంతు సైన్యం చెయ్యకూడదు, జంతువులతో సైనించకూడదు అని ఆనాటి కాలంలోనే చెప్పాడు. అది మహాఘోరాతి ఘోరమైన పాపము. ఎవరు నేర్పించారు ఆ పాపం అంటే? జంతు సైన్యం అనేటువంటిది కూడా ఒకానొక సందర్భాల్లో ఉండేవి, ఇప్పటికే కూడా ఉన్నవి. మనిషి మరొక మనిషితో అనగా పురుషుని స్త్రీతో, స్త్రీ పురుషునితో మాత్రమే కలలు తప్ప
పొరపాటును కూడా పురుషుడు కానీ స్త్రీ కానీ జంతువులతో శయనించకూడదు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. అంటే కొన్ని బాగా ప్రాచీన ప్రతులు కానీ మనం పరిశీలిస్తే ఈ దూతలన్నీ కూడా జంతురాశిని కూడా పాడు చేసినట్టుగా, ఈ దూతల మనుషులకి జంతు శయనం కూడా నేర్పించినట్టుగా చాలా రకాలైనటువంటి ఆధారాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. అయితే దీని గురించి కూడా నేను ఇంకా సంపూర్ణ పరిశీలన చేస్తాను. అయితే జంతువులకు ఆత్మ ఉందా లేదా, నూతన యెరూషలేములో జంతువులు ఉంటాయా లేదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం కనుక అది తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, జంతువులకు కూడా ఆత్మ ఉంటుంది. మానవ వలె వాటికి కూడా ఆత్మ ఉంటుంది, కానీ మానవ వంటి ఆత్మ కాదు, మానవుల్లో ఉన్నటువంటి ఆత్మ వంటి ఆత్మ కాదు, కానీ అది మరొక రకమైన ఆత్మ. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు కనుక ఆయన నోటి మాట ద్వారాగా కలుగు చేయబడినటువంటి సకల విధమైనటువంటి జీవరాశుల్లో కూడా ఆత్మ అనేటువంటిది ఉంటుంది. ఇది మాత్రం పక్క. అయితే దీని గురించి కొంతసేపు ప్రక్కన పెట్టి చెప్పేదానికి వెళ్దాం. చూడండి, ఇప్పుడు నూతన యెరూషలేములో మరి జంతువులు ఉంటాయండి, మరి సంఘం అంతా కూడా ఎత్తబడుతుంది. దేవునితో చాలా కాలం గడిపిన తర్వాత అది కొన్ని సంవత్సరాలు పట్టచ్చా, లేకపోతే కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టచ్చా, అది నాకు తెలీదు. కానీ దేవుడితో గడిపినటువంటి చాలా కాలం తర్వాత మళ్ళీ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం మళ్ళీ భూలోకానికి రాబోతుంది. అందులో అయితే సందేహం అనేది లేదు. మరి వచ్చినప్పుడు పాతవి గతించను, సమస్తము నూతనమైనవి కదా, సముద్రము కూడా లేకపోయేను అనేటువంటి మాట కనబడుతుంది కదా. అంటే నూతన యెరూషలేము అంటే భూలోకంలో ఇంకా సముద్రం ఉండదా? ఉండదు. కానీ నూతన యెరూషలేము అనేటువంటి ఈ ప్రాంతంలో, బయట ప్రాంతంలో, ఈ భూలోకంలో జంతువులు ఉంటాయా అండి అని అంటే 100% ఉంటాయి. 100% జంతువులు అనేవి, పక్షులు అనేటువంటివి నూతన యెరూషలేము కాలంలో కూడా మనకు కనబడతాయి. అందులో సందేహం లేదు. పరలోకంలో జీవులు లేవా? 4 రకాలైనటువంటి జీవులు అక్కడ కనబడుతున్నాయి. ఆయన వచ్చేటువంటి సమయంలో కూడా ఆయన ఎక్కినది ఒక గుర్రం మీదే ఎక్కే ప్రయత్నం చేశాడు. అయితే ఈ నూతన యెరూషలేములో జీవులు ఉంటాయా, జీవరాశి ఉంటుందంటే చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి తీద్దాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. అద్భుతంగా మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం మళ్ళీ భూలోకానికి వస్తుందంటే మన ఫాలోవర్స్, మన సంఘ సభ్యులందరూ కూడా 90% మంది నమ్మారు. నేను చెప్పనివ్వండి, ఎందుకంత కంగారు పడిపోతున్నారు? ఎందుకంత కంగారు? నేను చెప్తున్నాను కదా, చెప్పేది వినండి. చాలామంది ఏమన్నారంటే అది జరగదు, ఇదేంటి సంఘం పరలోకంలో ఉంటుంది కానీ మళ్ళీ భూలోకానికి రావడం ఏంటంటే అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఎప్పటికీ తర్వాత రోజుల్లో కూడా ఇదే స్టాండ్లో నేను ఉంటాను. అయితే నూతన యెరూషలేము అనేటువంటిది భూలోకానికి వస్తుందా లేదా అనేటువంటి దాంతో పాటుగా నూతన యెరూషలేములో జీవులు ఉంటాయా లేదా అనేటువంటిది ఒక టెస్ట్లో చూపిస్తాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచని వాని మూలముగా వ్యర్థపరచబడిను. చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట ఏంటంటే, సృష్టి అంతా కూడా దేవుని కుమారుల యొక్క రాక కోసం ఎదురు చూస్తుందంట. సృష్టి దేవుని కుమారుల యొక్క రాక కోసం ఎదురు చూడడం ఏంటి అంటే, మళ్ళీ దేవుని కుమారులైనటువంటి మన సంఘం అంతా కూడా మళ్ళీ వస్తుందనే కదా, వీళ్ళ యొక్క పరిపాలన కోసం సృష్టి అనేటువంటిది ఎదురు చూస్తుందనే కదా. పైగా కింద లైన్స్లో కూడా రాయబడిన మాట చూడండి, అలాగే చూడండి. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, అంటే సృష్టికి కూడా ఏమంటుంది? పాపం అంటింది. అప్పుడు వరకు ముళ్ళ పొదలు, గచ్చి పొదలు లేవు. కానీ మానవుని యొక్క పాపమును బట్టి సృష్టికి కూడా పాపం అనేటువంటిది అంటబడింది. ఈ లేఖనాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి సృష్టి అంతా కూడా దేవుని కుమారుల యొక్క రాక కోసం ఎదురు చూస్తుంది. అంటే దేవుని యొక్క రాజ్యం కోసం ఎదురు చూస్తుంది, దేవుడి యొక్క పరిపాలన కోసం ఎదురు చూస్తుంది.
సంఘం భూలోకాన్ని యుగయుగాలు రాజ్యము చేదురు అనేటువంటి మాట నెరవేరేటువంటి కాలం కోసం సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుంది. సృష్టి అంటే భూమి మాత్రమేనా? సృష్టిలో ఏమున్నాయి? సకల విధమైనటువంటి జీవరాశులు, పక్షాధిపతులు, చెట్లు, మొక్కలు, పురుగులు, ఇవన్నీ కూడా సృష్టే. కేవలం భూమి మాత్రమే సృష్టి అంటే కాదు కదా. సకల విధమైనటువంటి జీవరాశులు కలిస్తేనే సృష్టి. కాబట్టి సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుంది? నూతన యెరూషలేము రావడం కొరకే ఎదురు చూస్తుంది. అంటే ఎందుకు ఎదురు చూస్తుంది? ఇది దాస్యములో ఉన్నది, దీనికి కూడా పాపము అంటినది అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతుంది. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, అక్కడ తోడేళ్ళు గొర్రెలు కలిసి, చెప్పండి, హాయిగా తిరుగుతూనే ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం, చూడండి. 11వ అధ్యాయము చూడండి, అద్భుతంగా ఉంటుంది. 6వ వచనం, తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చెరతపులి మేకపల్లి యొద్ద పండుకొనును, దూడయు కొదవ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచేటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పొట్ట యొద్ద ఆటలాడును. ఇదంతా కూడా ఈ వాతావరణంలో అంతా కూడా ఏం కనబడట్లేదు? చెప్పండి. ప్రాణహాని అనేది కనబడట్లేదు, శాంతి సమాధానం మాత్రమే కనబడుతుంది. ఇదంతా కూడా నేను ఒకసారి తెలియజేశాను. ఎప్పుడంటే 1000 ఏండ్ల పరిపాలనలో. 1000 ఏండ్ల పరిపాలనలో ఏ వాతావరణం అయితే కనబడుతుందో సేమ్ వాతావరణం నూతన యెరూషలేములో కనబడుతుంది. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. 1000 ఏండ్ల పరిపాలన ప్రాక్టీస్ మాత్రమే, ప్రాక్టికల్. అది నూతన యెరూషలేము ఇక్కడ ప్రాక్టీస్ చేశారు చూడండి, అక్కడ టెంపరీగా పరిపాలించబోతున్నారు. దానికి దీనికి అదే తేడా. 1000 ఏండ్ల పరిపాలన నూతన యెరూషలేము జెరాక్స్ కాపీలు. నూతన యెరూషలేములో ఏ వాతావరణం అయితే ఇంచుమించుగా కనబడుతుందో అదే వాతావరణం నూతన యెరూషలేములో కూడా కనబడుతుంది. అదేమో టెంపరీ, ఇదేమో పెర్మనెంట్ అన్నమాట. అంతకు మించి ఎక్కువగా ఆలోచించేది ఏమీ లేదు. కాబట్టి నూతన యెరూషలేములో కూడా జీవరాశి అనేటువంటిది ఉంటుంది. జీవరాశి అనేటువంటిది పరిశుద్ధాత్మను మూలంగా కలుగు చేయబడింది. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో పరిశుద్ధాత్ముడు వెంటనే పనిచేశాడు. సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఆ భూగర్భం నుండి, ఆ మట్టి నుండి DNA ద్వారాగా వెంటనే అక్కడి నుంచి నూతన సృష్టి అనే నూతన జీవరాశి అనేటువంటిది ఏర్పడింది. ఎందుకంటే అంతకంటే ముందు ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా మట్టి అయిపోయింది. మట్టి అయిపోయిందంటే DNA అంతా కూడా ఎందులో ఉంది? భూమిలో ఉంది. ఇప్పుడు అదే DNAని మళ్ళీ తీసుకుని మళ్ళీ కొత్తగా అదే జాతిని మళ్ళీ తీసే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తలకి అది సాధ్యమైనప్పుడు దేవుడికి కాదంటారా? సేమ్ DNA అదే మట్టిలో ఉంది. ఎప్పటికీ అదే DNAతో మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించబడింది ఆదాము కాలంలో. సేమ్ అదే ఇక్కడ జరుగుతుంది. అదే మట్టిలో నుంచి కలుగునుగాక అంటే అదే మట్టిలో నుంచి కొత్త కొత్త జంతువులు ఎలా పుట్టుకొచ్చాయో, కొత్త కొత్త పక్షులు ఎలాగైతే DNAలోని మార్పులు పొంది ఆకాశంలో ఎగురుటకు ప్రయత్నించాయో సేమ్ అదే మళ్ళీ జరుగుతుంది. నూతన సృష్టి. పాతవి గతించిపోతాయి, సముద్రమే కొండదో, ఆకాశము తొలగిపోతుంది, కొత్త లోకం అదంతా కూడా. అది వివరించడానికి కూడా నాకు సత్యము కాదనే అంటాను. కాబట్టి ఉంటాయండి, 100% ఉంటాయండి, 100% ఉంటాయి. ఎందుకంటే అవి కూడా ఆత్మలు కలిగినవే, కేవలం ప్రాణి మాత్రమే కదా ఆత్మ. ఇప్పుడు కొంతమంది మనోభావాలు దెబ్బతీసినా నేను ఏం చేయలేను. కానీ ఎంతవరకు ఎందుకు, మా కుటుంబంలో ఉన్నటువంటి శాకాహారులే ఎక్కువగా నన్ను ఇప్పటికీ కూడా వేలెత్తి చూపుతూ ఉంటారు. పేర్లు నేను చెప్పను. అసలు మనం ఏంటి, మనం తినే ఆహారం ఏంటి, మనం అసలు నీచు భోజనం తినొచ్చా, అసలు తినొచ్చా? మీరు క్రైస్తవుడై ఉండి దేవుని తెలుసుకుని ఉండి నువ్వు ఎలా నీసి తింటున్నావు అని అంటూ ఉంటారు. పేర్లు నేను చెప్పను, పేర్లు చెప్పకలేదు. ఎవరికైనా కొంచెం తట్టే ఉండుండొచ్చు. నాకైతే ఏమని ఇంత బోధిస్తున్నావు, నువ్వు ఇంత వాక్యాన్ని అందిస్తున్నావు, ఎంతమందికి నీ విషయాలు తెలియపరుస్తున్నావు, అసలు జీవహింస ఎంత తప్పురా?
ఎంత భయంకరమైనటువంటి తప్పురా, అది మానేయాలి కదరా, అది చెప్పరా అని అంటూ ఉంటారు కొంతమంది ఇప్పటికీ కూడా. నాకు తెలియకూడదు, నిజమే. ఒక కోడిని తింటే అది ఏమంటారు దాన్ని, మంచిది కాదు. అది ప్రాణం ఉంది, దానికి ఆత్మ ఉంది, దాన్ని అలా చేయకూడదు, జీవహింసే. మేకను తినడం కూడా జీవహింసే. మరి ఏం తినాలి? కేవలం ఆకుకూరలు మాత్రమే తినాలి. అది జీవహింస కాదు అని అంటూ ఉంటారు కొంతమంది. కానీ మీకు విషయం తెలుసా, ఆకులు, అలములు, ఈ కాయగూరల్లో కూడా ప్రాణం ఉందని. ఎప్పుడైతే ఒక పండు తెంపుతామో అది కూడా ఏడుస్తూ ఉంటుందంట, తెలుసా? మీరు సైంటిఫికల్గా మీకు మంచి అవగాహన ఉండే ఉంటుంది. మీరు గడ్డికి వస్తుంటారు కదా, ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు కదా, గడ్డి కోసినప్పుడు ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది, తెలుసా? అది చాలా స్పెషల్గా ఉంటుంది ఆ స్మెల్. అదేంటో తెలుసా? నాకు హాని కలిగింది అనేటువంటి కెమికల్ రిలీజ్ చేస్తుంది. అది ప్రక్కన ఉన్నటువంటి చెట్లకి నాకు హాని కలిగింది, నేను గాయపరచబడ్డాను అని ఒక కెమికల్ అనేది రిలీజ్ చేయడం. మీకు విషయం తెలుసా? ఒక మొక్కకు కానీ నీళ్ళు వేయలేదనుకోండి, అది ఏడుస్తుందని, అది కోల పెడుతుందని రీసెంట్గా సైంటిఫికల్ సర్వీస్లో కూడా తేలింది. శబ్దధ్వనికి కూడా అవి ఆకర్షితం అవుతూ ఉంటాయంట. పాటలు పాడుతున్నప్పుడు, ఇలాంటి మంచి మ్యూజిక్ విన్నప్పుడు ఆ చోట పెట్టినటువంటి చెట్లన్నీ కూడా పువ్వులు పూయడంలో, పళ్ళు కాయడంలో కొంచెం ఎక్కువ ఉత్సాహాన్ని చూపినట్టుగా కూడా సైంటిఫికల్గా ప్రూవ్. అక్కడ అబ్బాయి వీటి మీద కదా పరిశోధన చేసేది, అబ్బాయిని అడగండి కావలిస్తే. ఒక మొక్క ఆకు తెంపితే చాలా మైన్యూట్గా టెలిస్కోప్స్ పెట్టి పరీక్షిస్తే వాటికి కూడా ఒక ముఖం ఉన్నట్టుగా, అవి కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నట్టుగా సైంటిఫికల్గా ప్రూవ్ అయినాయి. వాటికి ప్రాణం లేకపోవడం ఏంటి? మరి వాటిని కోస్తే అవి ఏడవ్వా? వాటికి బాధ కలగట్లేదంటారా? అది ఇప్పుడు చెట్టును కొట్టేసినట్టు అక్కడి నుంచి చూడండి, మన కళ్ళంలో నుంచి నీళ్ళు వస్తుంటుంది, అక్కడ అలాగ ఆ విధంగా నీళ్ళు బయటకు కారుతా ఉంటాయి. ప్రతి జీవికి కూడా దేవుడు జీవాత్మనుంచాడు. ఇది మీరు నమ్మవలసిన విషయం. కాబట్టి జీవహింస అనేటువంటి దానికంటే కూడా, ఒకవేళ అదే కరెక్ట్ అయితే మనం నిజానికి ఆకుకూరలు, పాలకూరలు, చుక్కకూరలు ఇవేమీ కూడా తినకూడదు, పొరపాటును కూడా తినకూడదు. ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉందని చెప్పి సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కనుక. మనం మానేయగలమంటారా? ఒకవేళ మానేస్తే బ్రతకగలమంటారా? కానీ వాక్యంలో ఉన్న దేవుడు ఏం చెప్పాడంటే, అవన్నీ కూడా నీ చేతి కింద ఉంటాయి, నీకు నచ్చినట్టుగా తినొచ్చు అని ఆయన చెప్పుకొని వచ్చాడు. కొన్ని జంతువుల విషయంలో మాత్రం కొన్ని షరతులు పెట్టాడు, అవి అపవిత్రమైనటువంటి జంతువులు, వాటిని ముట్టకూడదని. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి క్రీస్తు రక్తంను బట్టి సమస్త సృష్టి కూడా ఏం చేయబడింది? శుద్ధీకరించబడి వాటిని కూడా తినొచ్చు అనేటువంటి ఒక మంచి ఆలోచన అక్కడ కనబడతాం. దాని గురించి నేను స్పెషల్గా చెప్పకపోతే మళ్ళీ డౌట్ పడతారంటే, ఇప్పుడు క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు పోర్క్ తినొచ్చా, పంది మాంసం తినొచ్చా, తినకూడదా? మరి కొత్త నిబంధన ప్రకారంగా అంటారు. కాబట్టి వాటి గురించి నేను సపరేట్గా ఎప్పుడన్నా మనం ఎవరూ తినవనుకోండి, కానీ దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడడానికి మనమైతే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, నూతన యెరూషలేములో జంతువులు ఉంటాయి, పక్షాధిపతులు ఉంటాయి, మానవుల వంటి అనేక జీవరాశులు కూడా ఆ లోకంలో ఉండబోతున్నాయి. ఇది మీరందరూ కూడా మొట్టమొదటిగా గమనించవలసింది. 1000 ఏళ్ల పరిపాలన యొక్క వాతావరణమే నూతన యెరూషలేము యొక్క పరిస్థితులను కూడా సూచిస్తూ ఉంది. ఇది రెండో విషయం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటను కోట్ చేసి అక్కడ ప్రయత్నం చేశాను. అయితే మీరు ప్రసంగి అనేటువంటి గ్రంథాన్ని కానీ తీశారనుకోండి, అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది, చూడండి. నేను ఆ మాటను చూపించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రసంగి 3వ అధ్యాయము. జంతువులకు ఆత్మ ఉందో లేదో ఇక్కడ అర్థమైపోద్ది, తర్వాత ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. 3 కాన్సెప్ట్స్ చెప్తాను, 3 సబ్జెక్టులు చెప్తాను ఒకే విషయం మీద, మీకు మంచి అవగాహనలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి, ప్రసంగి 3వ అధ్యాయము 21వ వచనం. నరులు ఆత్మ పరమునకు ఎక్కుపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలుసు అంటున్నాడు ఆయన. ఆయన ఏమన్నా చిన్న మనిషి? ఏమన్నా మహా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సొలొమోను మహారాజు గారు అంటా ఉన్నారు, మనుషుని యొక్క ఆత్మ పరలోకానికి వెళ్తుందని, జంతువుల యొక్క ప్రాణం మట్టిలో కలిసిపోద్దని ఎవరికి తెలుసు? ఎవరన్నా చూసి మనకి ఏమన్నా చెప్పొచ్చారా అని అంటా ఉంటారు.
ఈ లైన్ని పట్టుకొనే చాలా మంది వాదించేటువంటి వ్యక్తులు ఏమంటా ఉంటారంటే, మానవుల్లో ఆత్మ ఉంది గనుక అది పరలోకానికి వెళ్తుందని, జంతువుల్లో ఆత్మ లేదు గనుక కేవలం మట్టిలో నుంచి తీయబడింది మాత్రమే గనుక దీని ప్రాణం మట్టిలో కలిసిపోతుందని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఆ విధంగా వాళ్ళు అర్థం చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సొలొమోను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఎవరికీ తెలియదు అది. జంతువుల యొక్క ప్రాణం కూడా మట్టిలోకి వెళ్తుందో పరలోకంకి వెళ్తుందో ఎవరు చూసి వచ్చారు అంటున్నాడు ఆయన. అర్థమవుతుందని చెప్పేది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఇంకా స్పష్టంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో కూడా జంతురాశి, జీవరాశి అనేటువంటిది తప్పక ఉండబోతుంది. రెండవ విశ్లేషణలోకి వెళ్దాం. చూడండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక నీవు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాక నీవు పలికెను. ఏం కలిగి? జీవము కలిగి. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. ఒకసారి 24వ వచనం కూడా చూద్దాం. చూడండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయన భూమిలో ఉంది. దాని DNA అంతా కూడా ఎంత భూమి నశించిపోయినప్పటికీ కూడా భూమిలో ఉంది. యెషయా గ్రంథాలను బట్టి మనం చూస్తే భూమి మనుషులకు నివాసయోగ్యముగా ఉండుటకే చెయ్యబడు అనేటువంటి మాట రాయబడి. కాబట్టి ఆదాము కంటే కూడా ముందు నుంచే ఉంది భూమి. దాన్ని అలాగా ఉంచాడు, తర్వాత పాడు చేశాడు, మళ్ళీ కొత్త సృష్టి తయారు చేశాడు. చాలా సందర్భాల్లో నేను చెప్పే ప్రయత్నం చేశాను. చూడండి, ఇక్కడ కూడా జీవము కలిగి అనేటువంటి మాట అక్కడ కూడా కనబడుతుంది. అలాగే ఆదికాండం 2వ అధ్యాయము ఇప్పుడు చూడండి మనకి ఎంత అద్భుతంగా రాయబడింది. అక్కడ 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ, చెప్పండి, ఆయను అనేటువంటి మాట అద్భుతంగా అక్కడ కనబడుతుంది. ఒకసారి 7వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి. నరుడు జీవాత్మ ఆయను. 7వ అధ్యాయము 15వ వచనం. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహు వాళ్ళకి జతగా వేటిని తీసుకురమ్మన్నాడు దేవుడు? జంతువుల్ని, పక్షుల్ని. ఏం కలిగినవి? జీవము, చెప్పండి, ప్రాణము, ఆత్మ, రెండు ఉన్నాయా? ఇక్కడ మనిషిని ఎలాగైతే జీవాత్మాయను అని అన్నాడో ఆదికాండం 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా జంతువుల్ని, పక్షుల్ని ఉద్దేశించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? జీవాత్మ కలిగి ఉన్నా అంటే నోరు లేనటువంటి జంతువులు కూడా జీవమైన ప్రాణం ఉంటది, ఆత్మ కూడా ఉంటది. ఆత్మ ఉందా లేదని తెలియడంలో పెద్ద సర్వే ఏం చేయక్కర్లేదు, చిన్న విషయం. ఆత్మ ఉంటే వాటికి పెయిన్ ఉంటుంది, ఆత్మ ఉంటే వాటికి ఎమోషన్స్ ఉంటాయి, ఆత్మ ఉంటే వాటికి అపటైట్ అనేటువంటిది ఉంటుంది. అపటైట్ అనగా ఆకలి. మనిషికి ఉందా లేదా? ఎమోషన్స్ ఉన్నాయా? ఆకలి అనేటువంటిది ఉందా లేదా? జంతువులకు ఆకలి ఉందా లేదా? ఎమోషన్స్ ఉన్నాయా లేదా? చెట్లకు ఉన్నదా లేదా? పోటీ నోరు లేని జీవులండి అంటమే తప్పు. అది కూడా చాలా మందికి తెలియట్లేదు. వాటికి నోరు లేకపోవడం ఏంటి అంటే మన భాషలో మాట్లాడకపోతే వాటికి నోరు లేదని అర్థమా? జంతువులకు నోరు లేకపోవడం ఏంటి, పక్షులకు నోరు లేకపోవడం ఏంటి? ఒకవేళ లేకపోతే ఆ జాతి అంతా ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితమే దీని మీద ఒక మంచి వివరణ దేవుడి నుంచి పొందుకున్నాను. కానీ ఆనాటి కాలంలో చెప్పడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదంతే. అర్థమైందా? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నెఫేష్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. నెఫేష్ అనగా లివింగ్ సోల్.
బ్రతుకుతున్న ఆత్మ అని అర్థం. నెఫేష్ యాయ్ అని అర్థం అన్నమాట. ఇది జంతువుల విషయంలో కూడా ఉపయోగపడింది, మనుషుల యొక్క ప్రస్తావన విషయంలో కూడా నెఫేష్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. కాబట్టి మానవులలో ఉన్నటువంటి సేమ్ ఆత్మే జంతువుల్లో ఉంటుంది అని అనట్లేదు, కానీ అవి కూడా ఆత్మలు కలిగి ఉన్నవి. అర్థమైంది నేను చెప్పేది? అయితే మనిషి చనిపోయిన తర్వాత మానవుని యొక్క ఆత్మ అయితే నరకానికి లేదా పరలోకానికి ఎక్కిపోయేవాడు ఉన్నాడు, దిగిపోయేవాడు ఉన్నాడు. కానీ జీవరాశిలో ఉన్నటువంటి ఆత్మలో దేవుని దగ్గరికి వెళ్ళవు, ఎక్కడే తిరుగుతూ ఉంటాయి. ఈ భూలోకంలో, ఈ మట్టి లోకంలోనే తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ మాట నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ చాలామంది యొక్క విశ్వాసాలు, నమ్మకాలు ఏంటంటే మరో జన్మలో కుక్కలా పుడతారో, మరో జన్మలో పిల్లిలా పుడతారో, మరో జన్మలాగా మరో రకమైనటువంటి రీతిలో పుడతారనే విశ్వాసం కలిగినటువంటి కొన్ని రకాలైనటువంటి మతస్థులు ఉన్నారు. వారి విశ్వాసాన్ని నేనేం భంగపరచట్లేదు, కానీ జంతువుల యొక్క ఆత్మలో మళ్ళీ మానవులుగా అవతరించవు. మనిషి యొక్క ఆత్మ మళ్ళీ జంతువుల్లో పుట్టే అవకాశం కూడా లేదు. మనిషి ఆత్మ వేరు, జంతువుల యొక్క ఆత్మ వేరు. జంతువుల ఆత్మలో, పక్షుల యొక్క ఆత్మలో అవి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జంతువులాగా పుడతాయి. వెంటనే జరుగుతూ ఉంటుంది. అది నాకున్నటువంటి అభిప్రాయం పంచుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నా ఇంట్లో కుక్క ఉంది, కుక్క చనిపోయింది, ఆత్మ పరలోకానికి ఏమి వెళ్తుంది, కుక్క ఆత్మ ఏమని, దానికి ఆత్మ ఉంది. వెంటనే అదే కుక్కకు సంబంధించిన ఆత్మ బహుశా వేరే జంతు రూపంలో పుట్టడం కానీ, వేరే కుక్క రూపంలో పుట్టడం వెంటనే జరుగుతూ ఉంటుంది. కానీ మనుషుల్లో మాత్రం ఏమేమి జన్మలు ఎత్తవు. అది మనిషి కూడా కుక్కలా పుడతాడు, నక్కలా పుడతాడు అనే దాన్ని నేను ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయను. అందుకే రోమిలికి రాసిన పత్రికలో రాయబడిన మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే, సృష్టి అంతయు కూడా దేవుని యొక్క కుమారుల యొక్క రాక కోసం ఎదురు చూస్తుంది. అంటే అవి ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. అంటే మళ్ళీ నూతన యెరూషలేము ఎక్కడ రాబోతుంది? భూమి మీదకి రాబోతుంది. కాబట్టి భూలోకంలో సంచరించేటువంటి అన్నీ కూడా పైలోకం నుంచి వచ్చేటువంటి రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది మీరు అందరూ కూడా గమనించాలి. ఇది రెండవ కాన్సెప్ట్. అంటే నెఫేష్ అనేటువంటి పదాన్ని బట్టి కానీ మనం అర్థం చేసుకుంటే, లేదు ఎందుకు డైరెక్ట్గా నేను ఇక్కడ వాక్యం చూపించి మాట్లాడుతున్నాను కదా. 7:15 ఉన్న మాట ఏంటి? జీవాత్మ కలిగి ఉన్నటువంటి జంతువులు 2 ప్రకారంగా తీసుకొని రమ్మంటున్నాడు దేవుడు. జీవము ఉన్నది, ఆత్మ ఉన్నది. జీవము అనగా ప్రాణము, రక్తమే దాని ప్రాణం అన్నాడు ఆయన. ఇది రెండో విషయం. దీన్ని బట్టి కూడా మీకు చాలా కన్ఫ్యూజన్ పోతుందని నేను నమ్ముతున్నాను. జంతువులకు ఉంటాయి, పక్షులకు ఉంటాయి, కానీ మానవుని వంటి ఆత్మలు కాదు. ఎందుకంటే అవన్నీ కూడా దేవుని యొక్క నోటి మాట మూలంగా కలిగాయి. మానవుడు మాత్రం నోటి మాట మూలంగా కలగలేదు. ఎలా కలిగాడు? తన స్వహస్తాలతో తయారు చేశాడు. అర్థమైంది నేను చెప్పేది? క్లియర్గా ఆ మట్టి బొమ్మలోకి ఎప్పుడైతే దేవుడు ఊదాడో ఆ నరుడు వెంటనే జీవాత్మ అయ్యాడు. కానీ పక్షులు అలా కాదు, పరిశుద్ధాత్మను మూలంగా అవన్నీ కూడా ఓల్డ్ డిఎన్ఏలో నుంచి మళ్ళీ కొత్త జీవంలోకి, కొత్త జంతువు రూపంలోకి, పక్షి రూపంలోకి వచ్చాయి. ఇప్పటికే శాస్త్రవేత్తలు ఓల్డ్ డిఎన్ఏతో మళ్ళీ జీవాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలీదా నీకు? ఇప్పుడు మనకు కనబడేటువంటి ఏనుగులు ఎప్పుడు అలాగుండేని అనుకోకండి. వాటికంటే కూడా భారీ ఆకారంతో ఉండేటువంటి జీవరాశి ఉండేది, జాతి ఉండేది ఏనుగుల్లో. వాటిని మెమూత్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంత ఉంది? ఏనుగు గట్టిగా ఒక 20 అడుగులు ఉంటుందా నాన్న? 15 అడుగులు ఇంచుమించుగా. ఇంకా బాగా ఇంకా వైల్డ్ ఎలిఫెంట్స్ అయితే ఇంకా హైట్ ఉంటాయి. అవి ఎలా ఉండి 50 అడుగులు 60 అడుగులు ఉండేవి అంట. మెమూత్స్ అనేవి ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉండే ట్రంక్. అలాగే పోలార్ వూల్ఫ్స్ అనేటువంటివి వైట్గా ఉంటాయి, అవి అంతరించిపోయినాయి. ఇప్పుడు ఆ డిఎన్ఏతో వాటిని మళ్ళీ తయారు చేస్తున్నారు. అంతవరకు ఎందుకండి, మీరు షాక్ అవనంటే చెప్తాను. డైనోసర్స్ ఉన్నాయా? జురాసిక్ పార్క్ సినిమా చూసే ఉంటారు కదా, డైనోసర్స్ ఇవన్నీ జాతి. వాటి డిఎన్ఏతో మళ్ళీ తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదమ్మా. ఎక్కడో తయారు చేశారండి, ఎక్కడో దాచిపెట్టారండి, వార్తలు కూడా ఉన్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు. ఇప్పుడు వరకు అయితే సొర్రల్లో పెద్ద సొర్ర ఏదన్నా ఉందంటే చెప్పనా, వైట్ షార్క్ అంటారు. తిమింగలలో అతిపెద్ద తిమింగలం ఉందంటే ఏంటో చెప్పనా, బ్లూ వేల్ అంటారు. కరెక్టేనా?
బ్లూ వేల్ చాలా పెద్ద సైజు తిమింగలం అది. సొర్రల్లో అతిపెద్ద సొర్ర ఏదైనా ఉందంటే వైట్, తెల్ల షార్క్. కానీ ఇవే మనకు తెలుసు, కానీ వీటిని సైతం మింగేసే సైజు ఉండేది. ఇప్పుడున్నటువంటి బ్లూ వేల్ని సైతం కొరికి పాడేయగలిగేటువంటి సొర్ర ఉండేది. దాన్ని మెగలడాన్స్ అని పిలుస్తూ ఉంటారు. అవునా కదా? ఒకప్పుడు ఉండే. ఎప్పటికీ కూడా బినీత్, ఇంకా బాగా డీపర్ సర్ఫేస్లో ఈ జీవం ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటిని బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం శాస్త్రవేత్తలు ఇది చేస్తున్నప్పుడు దేవుడు చేయడం పెద్ద విషయమా? జంతువులకి ఆత్మ ఉన్నదనేది నేను చూపించాను. రెండవదిగా నూతన నిశ్చయంలో జీవరాశి అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది కూడా ప్రూవ్ చేశాను. ఇప్పుడు మూడవది కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి, ఎందుకు ఒక విషయం మీద ఎంత సమగ్ర పరిశీలన చేయవలసి వస్తుందంటే, ఆధారాలు లేకపోతే ఈజీగా తప్పు పెడతారు. మనిషిని తప్పు పట్టినా పర్లేదు, కానీ వాక్యం తప్పు పట్టలేం కదా. అందుకే వాక్యం లోతుల్లో నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అర్థమైందా? ఎంతమంది నమ్ముతున్నారు జంతువులు మాట్లాడేవని? జంతువులు మాట్లాడేవి అని నమ్ముతున్నారా? మాట్లాడతాయని నమ్ముతున్నారా? నమ్మట్లేదా? మరి ఏదైనా తోటలోకి పాము వచ్చి మాట్లాడలేదా? మాట్లాడతాయి. వాటికి దేవుడు ఆ విధమైనటువంటి దాన్ని ఇచ్చాడు, కానీ పాపం అంటిన కారణాన్ని బట్టి అది కోల్పోయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికీ కూడా మాట్లాడే మైనాలు ఉంటాయి. మైనా గోరింకలో అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఆర్టీఓ ఆఫీసర్ నా ఫ్రెండే, వాళ్ళ నాన్నగారు ఆర్టీఓలో చేసేవారు ఇక్కడ దగ్గరలో. ఆ మైనా గోరింకల దగ్గరికి వెళ్తే మనం ఏం మాట్లాడేసి మా ఫ్రెండ్స్ అందరూ వాటిని చూడడానికి వెళ్ళి బూతులు మాట్లాడేవారు వాళ్ళ దగ్గర. అది ఇది అంటే అవి బూతులు మాట్లాడేసి ఆ వానర్లు వచ్చి తిట్టేవారు చిన్నప్పుడు. ఇప్పుడు ఉన్నావో లేవో నాకు తెలియదు, కానీ వాళ్ళు మంచి బ్రీడ్ డాగ్స్ అన్నీ కూడా పెంచుతూ ఉంటారు. నాకు బాగా క్లోజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఎలా మాట్లాడింది అది? దానికి లేనటువంటిది అది చేయలేదు కదా. అంటే ఎక్కడో ఉంది దానికి, ఎక్కడో చిన్నది దేవుడు మాట్లాడగలిగే శక్తి దాన్ని ప్రసాదించాడు. అది ఎప్పుడైతే పాపం జరిగిందో అప్పటి నుంచి కోల్పోయి ఉండొచ్చు జీవి. ఏముంది అందులో? మైనలు అలా మాట్లాడతాడు. నిన్నే చూశానండి, మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో ఎవరో వెళ్ళారు, ఏదో ఇంటికి వెళ్తే హాయ్ హౌ ఆర్ యూ అంటుంది. ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నా, మైనా గోరింకలు అవి. వాటికి వస ఏదో పోసి ఆ విధంగా నేర్పుతారంట. ఇప్పుడు ఆ స్వభావం, మాట్లాడే స్వభావం లేని దానిలో నుంచి ఎలా మాట్లాడగలదో? స్వభావం ఉంది, పాము మాట్లాడింది. అర్థమవుతుందని నేను చెప్పేది? ఎలా మాట్లాడితే. కానీ చాలామంది అంటూ ఉంటారు, నోరు లేని జీవులండి, వాటికి ఆత్మ లేదండి. నోరు లేదని ఎవరు అన్నారండి? ఉండేదండి. ఇప్పటికీ కూడా మాట్లాడే జీవులు ఉన్నాయండి. ప్యారట్స్ మాట్లాడుతున్నాయి, చిలుకలు మాట్లాడే చిలుకలు ఉన్నాయి. మనిషితో కమ్యూనికేట్ అయ్యేటువంటి కుక్కలు ఉన్నాయి. ఒకవేళ నిజంగా వాటికి నోరు లేదు, ఆత్మ లేదు అనుకుంటే, చిన్న థర్డ్ కాన్సెప్ట్ చూపిస్తానో మనందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చూడండి, ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే, నిజంగా నోరు లేనిది కదా. జంతువులు అనేటువంటివి నోరు లేనివే కదా. అంటే వాటికి ఏం చేస్తున్నో వాటికి తెలియదు కదా. అర్థం అంతే కదా. ఆత్మ లేకపోతే కేవలం ప్రాణి మాత్రం అయ్యి ఉంటే అది ఏం చేస్తుందో కూడా దానికి తెలియదు. అంటే మానవులకు ఉన్నటువంటి ఇంకిత జ్ఞానం దానికి లేదు. వాటికి ఏం తెలియదు అంటా ఉంటారు. వాటికి తెలిస్తే అలా ఎందుకు చేస్తాయి అంటారు. మరి అదే నిజమైతే ఒక ఎద్దు కానీ ఒక మనిషిని చంపేస్తే ఆ ఎద్దును నిర్దాక్షిణ్యంగా చంపేయండి అని మోషే ఎందుకు చెప్పాడు? నిజంగా దానికి ఏమీ తెలియకపోతే, ఏం చేస్తుందో కూడా తెలియనటువంటి రీతిలో అది జరిగిస్తున్నటువంటి కారణం నిజమైందైతే, మరి ఎద్దు ఒకవేళ ఏ ఒక్కరినైనా చంపితే దాన్ని కూడా చంపండి అని ఎందుకు చెప్పాడైనా? ఏం తెలియదు కదా అది. ఏంటమ్మా? గేదెలు అవి కూడా ఎందుకు పట్టవు? పులి ఉందండి, పులి అడవిలో తిరిగే పులి ఉందా? ఆ పులి నువ్వేమన్నా బాధ పెట్టావు అనుకో, ఒకవేళ నువ్వేమన్నా ఫైర్ చేసి దానికి గాయపరిచావు అనుకో, అది చచ్చిపోయే వరకు గుర్తుపెట్టుకుంటుందంట పులి. అలా గుర్తుపెట్టుకుని వేటాడి దాక్కున్నటువంటి హంటర్స్ని సైతం రాత్రి పీకేసినాయి. అలాంటి సాక్ష్యాలు బోల్డ్ ఉన్నాయి. మీకు విషయం కూడా చెప్తాను. కాకులు ఉన్నాయా?
కాకులకి ఎప్పుడన్నా సహాయం చేసినా, కాకులకి ఏమన్నా ఆహారం పెట్టినా, ఆ ఆహారం పెట్టిన వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాయండి. ఇది నిజం. చూడండి ఒకసారి నిర్గమాకాండం 21వ అధ్యాయం. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అక్కడ. నిర్గమాకాండం 21వ అధ్యాయము 28వ వచనం. ఎద్దు పురుషునునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఈ ఎద్దును ఏం చేయాలి? అది నోరు లేని కదండి, అది ఏం చేసిందో దానికి తెలియదు కదండి. నోరు లేని జంతువులు కదండి అవి. కాబట్టి దాన్ని అలా చేయకూడదండి. దాన్ని ఇబ్బంది ఎవరు చెప్పారు? నోరు లేనిది దానికి ఏమీ తెలియకపోతే పొడిసిన ఎద్దున చావ కొట్టాలి ఎందుకన్నాడు ఆయన? దానికి ఏమీ తెలియకపోతే ఎందుకు చావ కొట్టాలనే మాట అన్నాడు? జంతువులకు ఆత్మలు ఉంటాయి. నీతిమంతుడు తన జంతువుల మీద, తన పాడి మీద దయ చూపును అన్నాడు. నీతిమంతుడు వాడి యొక్క పశువుల మీద జాలి చూపుతాడుని ఉంది. ఆత్మలేందైతే జాలి పొందుకునేటువంటి అర్హత దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎద్దు ఏమీ తెలియని ఎద్దు అయితే ఎద్దుని ఎందుకు చంపవలసి వచ్చిందండి? నాకు తెలియగడుగుతున్నాను. దీనికి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. నిజంగా ఈ మాట నాకు ఉపయోగించడం ఇష్టం లేదు, కానీ ఈ మాట ఉపయోగిస్తేనే ఆ ఫ్లేవర్ మీకు తెలుస్తుంది. మైండ్ బ్లాక్ అయిపోద్ది. చూడండి ఒక వచనం చూపిస్తాను. ఆదికాండం 9వ అధ్యాయం. ఈ ఒక్క మాట సరిపోద్ది. ఆత్మ ఉందో లేదో చూసిన వాళ్ళే చెప్తారు. 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను ఒక మనిషి మరొక మనిషిని చంపితే లెక్కడుగుతాను అన్నాడు. అలాగే ప్రతి జంతువుని కూడా ఏం చేస్తానంటున్నాడు ఆయన? అడుగుతానన్నాడు. దానికి ఆత్మ లేకపోతే ఎందుకు విచారం చేస్తాడు? అర్థమవుతుందా నేను చెప్పేది? ఏదో నాకు అనిపించింది, దేవుడు నాకు చూపించాడు, నాకు మహాజ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు అంటే సరిపోదు. అది ఎంతవరకు వాక్యానుసారంగా ఉన్నదనేటువంటిది కూడా రుజువుపరచాలి నేను అక్కడ. ఈ రోజు వరకు ఏది వాక్యంలో లేనిది ఎప్పుడు మాట్లాడలేదు. ప్రతిదీ వాక్యాన్ని ఆధారం చేసుకునే మాట్లాడాను. ఈ రోజు వరకు కూడా, ముందు రోజుల్లో కూడా అదే జరుగుతుంది. జరుగును గాక. ప్రతి నరుడను ప్రతి జంతువుని కూడా ప్రాణం తీసిన విషయంలో నేను విచారణ చేస్తాను, నేను అడుగుతాను. అంటే తీర్పులోకి జంతువులు వస్తాయండి అని కాదు దాని అర్థం. తీర్పులోకి అవి ఎందుకు వస్తాయి? దానికి చేసే లెక్కలు దానికి ఉంటాయి. దానికి వెళ్ళి దాని యొక్క మూల్యం అది చెల్లించుకుంటుంది. ఎద్దు చెల్లించుకుంది కదా నిర్గమాకాండంలో, అర్థమైందా? ఎద్దు చెల్లించుకుంది కదా. కానీ అంటారు జంతువులకు లేవు, ఆత్మలు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పి. ఒకవేళ నిజంగా అదే కరెక్ట్ అయితే జంతువులు మాట్లాడేవి. ఒకప్పుడు పాము మాట్లాడింది, గాడిద మాట్లాడగలిగింది, పక్షి మాట్లాడగలిగేటువంటి శక్తి, సామర్థ్యము, స్వభావం ఉండేది. కానీ పాపం అంటిన కారణాన్ని బట్టి అవన్నీ కూడా కోల్పోయినాయి. పాముకి లిమ్స్ ఉండేవి. అటు ఇటు కాలుకోలు ఇటు. మీరు ఎప్పుడన్నా ఒక పాము ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తారంటే, అది ఊదితే కాలు ఎంత అయిపోద్ది అంటారు. ఆ పాము ఏంటండి? అది పోడపాము కాదురా బాబు, 4 కాలు పాము, శనికాల పాము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎర్రగా ఉంటుంది దాని తోక. అది కానీ కనబడిందంటే పరిగెట్టుకుంటూ లోపల పోయేవాడిని. దాని దగ్గరికి ఎలకరా, కాలు ఉబ్బిపోద్దురా, అది ఊదిందంటే నువ్వు. అది ఎందుకు ఊతుంది? ఒక లిజర్డ్ అది. దాని కాళ్ళు ఎప్పుడైనా చూసారా? ఎంత ఉంటాయి, ఎంతంత చిన్నవి. ఇలాగే పాములకి ఒకానొక కాలంలో వాటికి లిమ్స్ ఉండేవి. చేపలకి ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా చిన్న ఉండేవి. కానీ దేవుడు శపించిన తర్వాత అవి కోల్పోయినాయి. శాస్త్రీయంగా కూడా రుజువైంది కదమ్మా. కొన్ని ఫాజిలైజ్డ్ వాటన్నిటిని చూసిన తర్వాత, ఇప్పటికీ పావును ఎప్పుడన్నా మీరు కొట్టి చంపేసిన తర్వాత తిరగేస్తారు అనుకోండి,
ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడు 2 కాళ్ళు వేయో పోగొట్టుకున్నట్టుగా చిన్న చిన్న కన్నాలు ఉంటాయి, చిన్న దానిలాగా అటు ఇటు ఉంటాయి. ఉండేవి, దేవుడు శపించిన తర్వాత ఆ విధంగా అవి కోల్పోయినాయి. ఏం చెప్తాం దానికి? అంతేగాని బైబిల్లో రాయబడలేదు కనుక మనం మాట్లాడకూడదు అంటే అలాగా కొన్ని విషయాలు కొంత జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏం ఆత్మ నశించిపోదు కదా, ఆత్మ పరలోకానికి రాదు, వెళ్ళదు. ఈ తెలుసుకోవడం కొంత జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఇస్తాడు దేవుడు, అంతే. ఇవన్నీ కూడా మహా గొప్ప మర్మాలు అని అన్న కానీ లేఖన సంబంధమైనటువంటి లోతైన విషయాలే. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక ప్రాణి విషయమై నరునితో పాటుగా జంతువును కూడా నేను ఏం చేస్తాను? విచారిస్తాను. 2019లో చెప్తాను ఒక మాట మీకు అని చెప్పి, గుర్తుందో లేదో నాకు తెలియదు. ఒక ప్రసంగంలో నేను మాట్లాడాను, ఫ్లోలో మాట్లాడాను, జంతువులు కూడా లెక్క చెప్పవలసి వస్తుందని చెప్పి, ప్రతిదీ కూడా లెక్క చెప్పవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాను. ఒకవేళ నిజంగా జంతువుకి ఆత్మ లేకపోతే బలి ఎందుకు ఉపయోగపడద్దండి? ఆత్మ కలిగి ఉన్నటువంటి మానవుని యొక్క పాపాలు ఒక జంతు బలిని బట్టి ఎలాగ శుద్ధీకరించబడతాయి? అది కేవలం ప్రాణం మాత్రమే. అయితే జంతు బలిని ఆ రోజుల్లో ఎందుకు జరిగింది? ప్రధాన యాజకుడి దగ్గర తీసుకుని వచ్చే జంతు మీద చేతులు ఎందుకు ఉంచేవాడు? ఈ మనిషి యొక్క పాపం దానికి ఎందుకు అంటేది? ఆత్మ లేకపోతే ఎందుకు ఉపయోగపడుతుంది ఆ జీవి యొక్క బలి? అర్థమైందని నేను చెప్పింది అన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయే. మనకు కనబడిన కుందేలుగా 4 కాళ్ళు అనుకుంటే నేనేం చేయలేను. అలా వాదించుకుంటూ వెళ్తే మేమేం మహాజ్ఞానులని పిలిపించుకుందామంటే పిలిపించుకుంటారు, నేనేం చేయలేను. కానీ ఉన్న విషయాన్ని తెలియజేయండి. పెద్ద పెద్ద గొంతులు పెట్టి అరిచేస్తుంటాడు ఆ పాస్టర్ గారు జంతువులకి ఆత్మ లేదు అంటాడు. యేసయ్యకి ఇంకా సింహాసనం వేయబడడం లేదు. మళ్ళీ సింహాసనం ఆయనకోటి, తండ్రి గారి కోటి, నీకొకటి, మళ్ళీ 3వది. పరిశుద్ధాత్మకి ఎక్కడ వేస్తారో మరి? ఆయనకో సింహాసనం ఉండి మాట్లాడతారో. ఏమీ తెలియనటువంటి ఒక అజ్ఞాని. ఒక మాటలో చెప్పాలంటే పామరులతో సమానం. పసిబారుల యొక్క నోట మీరు స్తుతిని పెట్టావు అన్నట్టుగా దేవుడు నాకు ఆ విధమైన కృప అందించాడు. సరే, 3 విషయాల ద్వారాగా జంతువులకు ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని రుజువుపరిచాను. 4వదిగా చూపిస్తాను, ఒక సైంటిఫికల్గా కూడా నేను రుజువుపరుస్తాను. అప్పుడు బాగా మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భయపడకండి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉండి వాక్యం వింటున్నాం. మీరు అందరూ ఉన్నారు ఇక్కడ, ఇటు జెంట్స్ ఉన్నారు, ఇటు లేడీస్ ఉన్నారు, నా వాక్యాన్ని వింటున్నారు. మీకు ఏం కనబడుతుంది ఇక్కడ? నాతో పాటు ఇంకెవరినన్నా కనబడుతున్నారు మీకు? నాతో పాటు మీరు ఎవరన్నా చూడగలుగుతున్నారు? నాకు తెలిసి ఎవరో ఉండరు, నన్నే చూస్తున్నారు మీరు. నాకెవరు కనబడుతున్నారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు తప్ప ఎవరో కనబడట్లేదు. కానీ మీకు విషయం తెలుసా? మనకి కనబడలేనంత మాత్రాన్ని ఇక్కడ మనం మాత్రమే ఉన్నామంటే కుదరదు. మనతో పాటుగా మన కనబడినటువంటి ఎన్నో ఆత్మలు మన చుట్టూ ఉంటాయి ఇప్పటికీ కూడా, ఈ క్షణమందు కూడా. ఇప్పుడు మన చుట్టూ దేవదూతలు ఉండొచ్చు, ఇప్పుడు మన చుట్టూ దురాత్మలు తిరుగుతుండొచ్చు. ఇక్కడ మనకు కనబడినటువంటి లోకం కూడా, ఆత్మల లోకం కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే మన కంటి చూపు దాన్ని క్యాప్చర్ చేయలేదు. ఎందుకు కూడా చెప్తాను చూడండి, ఎందుకు కూడా చెప్తాను. చాలామందికి ఇది కొంచెం ఎడ్యుకేట్ అయితే అర్థమవుతుంది, కనీసం ఎడ్యుకేట్ కూడా అవ్వకపోతే నేను చెప్పే తప్పుగానే అనిపించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒంటరిగా లేరు. వాయుమండలంలో నిరంతరము కూడా యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. దురాత్మలు మన చుట్టూ ఉండొచ్చు, దేవదూతల లోకం మన చుట్టూ కూడా ఇక్కడ ఉండొచ్చు. అవి మనకు కనబడట్లేదంతే. కనబడలేనంత మాత్రం లేవని కాదు కదా దాని అర్థం. అలాగైతే గాలి కూడా మనకు కనబడట్లేదు అన్నంత మాత్రం లేదనా? ఒకవేళ గాలి లేదు, మనకు కనబడట్లేదు కనుక అది లేదనుకుంటే ఈరోజు బతుకుండే వాళ్ళమా? గాలి కనబడుతుందా మనకేమన్నా? నాసికారంధ్రాల్లోకి అలా ఊపిరి వెళ్తుంది, అలా ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతుంది, అది కనబడట్లేదు. సరే, దీన్ని సైంటిఫికల్గా కూడా కొంతమంది ప్రూవ్ చేశారు. మనిషి యొక్క కంటి చూపు 440 నుండి 770
టెరాహెడ్స్ అంటారు, లైట్ ఫ్రీక్వెన్సీతో, అంటే వెలుగు తరంగాలను బట్టి 440 నుండి 770 టెరాహెడ్స్ వరకు కూడా చూడగలం. అంతకంటే ఎక్కువ మనకు చూసే శక్తి ఈ కంటికి దేవుడు ఇవ్వలేదు. ఇంకా ఎక్కువ ఇస్తే ఇవన్నీ కనబడుతున్నాయి మనకి. అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు అర్థమైందా? 440 to 770 టెరాహెడ్స్ కెపాసిటీ మాత్రమే మనిషి యొక్క కంటికి ఇచ్చాడు దేవుడు. మరి ఈ లోకంలో ఈ గాల్లో తిరిగేటువంటి ఆత్మలన్నిటినీ కూడా మనం చూడాలంటే ఈ కెపాసిటీ పెరగాలి. అర్థమైందా? అర్థమైందా? సౌండ్ ఫ్రీక్వెన్సీలో చూసాం అనుకోండి, 20 కిలో హెడ్స్ నుంచి 20 హెడ్స్ వరకు ఇది శబ్ద తరంగాలు. దీనికంటే కూడా మైన్యూట్గా, అంటే పిన్ డ్రాప్, అంటే పిన్ కింద పడింది అనుకో, గుండు సూది కింద పడింది అనుకోండి, వినపడుతుందా? వినపడదా? దానికంటే కూడా లీస్ట్ సౌండ్స్ కూడా మనం వినగలం. కానీ దేవుడు మనకు ఆ క్యాపబిలిటీ ఇవ్వలేదు, ఆ సామర్థ్యం ఇవ్వలేదు. వేటికి ఇచ్చాడో చెప్పనా? కొన్ని జంతువులకి ఇచ్చాడు. అందుకే భూకంపం వస్తున్నప్పుడు మనుషుల కంటా కూడా ముందుగా వేటికి తెలుస్తాయి తెలుసా? అవునా కదా? భూమి లోపల ఉన్నటువంటి ఎలుకలకు, గొడ్లగోబలకు, ఎలిఫెంట్స్కి, కుక్కలకు తెలుస్తూ ఉంటాయి. జపాన్ వారు కూడా రుజువుపరిచారు. అవునా కదా? ఆ వేవ్స్, ఆ ఫ్రీక్వెన్సీని సైతం పట్టుకోగలిగే సామర్థ్యం వాటికి ఇచ్చాడు. అందుకే కొన్నిసార్లు కుక్కలో వేటిని చూసి అరుస్తున్నాయో మనకు తెలియదు. ఎందుకు అలా అరుస్తున్నావు, ఎందుకు అలా అరుస్తున్నావు, ఎవరున్నారు అక్కడ, నీకు కనబడట్లేదు, దానికి కనబడుతుంది అంతే. అర్థమవుతుందని నేను చెప్పింది? ఎందుకంటే నేను ఈ రోజు వరకు కూడా 3rd క్లాస్ నుంచి ఈ రోజు వరకు నేను ఎన్ని జంతువులు, ఎన్ని రకాలైన పక్షులు నేను పెంచానో మీకే తెలుసు. ఎన్ని వాటి మీద నేను స్టడీ చేసానో నాకు తెలుసు. నాకు అనుభవాలు ఉన్నాయి. ఇది కొంచెం చెప్తే కొంచెం విడ్డూరంగా ఉంటుంది. కొన్నిసార్లు కుక్కలో రమ్మంటే లోపలికి రావు, బలవంతం చేసినా రావు. నేను రాను గోర్లు నేలకి ఇలా పెట్టేసి బిగుతుగా ఉండిపోతూ ఉంటాయి. ఏముందని రావట్లేదు, ఎంతకిలాగైనా కొట్టినా వెళ్ళదో, జరగదో, లోపలికి రాదు. దాని అర్థం ఏంటో తెలుసా? నీకు కనబడట్లేదు, దానికి కనబడుతుంది. ఏదో దుష్టాత్మ, ఏదో దురాత్మ. వాటికి దేవుడు ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఇచ్చాడు. శబ్ద తరంగాలు, వెలుగు తరంగాల్ని గ్రాప్ చేయగలిగే, చూడగలిగేటువంటి, పొందుకోగలిగే సామర్థ్యం దేవుడు వాటికి ఇచ్చాడు. మనుషులకి ఎంత ఇచ్చాడు? 440 టెరాహెడ్స్ నుంచి 770 అటు ఇటుగా. అంతకంటే ఎక్కువ ఇచ్చుండుంటే మనకు కూడా అవన్నీ కనబడదు, ఆత్మలన్నీ కూడా కనబడదు. ఈ కెపాసిటీతో కొన్ని పరికరాలు ఉన్నాయి. ఆ ఫ్రీక్వెన్సీస్తో టెస్ట్ చేస్తూ ఉంటారు ఆ స్పిరిట్స్ అన్నిటినీ చాలా చోట్లకి వెళ్ళి. మీకు తెలిసే ఉండొచ్చు. ఇవన్నీ నిజాలు, లేనివేం కాదు. ఇప్పటికే ఏమో నా కళ్ళ ముందే దురాత్మ ఉంది, మన ప్రక్కనే దురాత్మ ఉందేమో, ఈ ప్రక్కన దేవుని యొక్క సన్నిధి నిలబడి పోటును కూడా దగ్గర రానవట్లేదేమో, అది మనకు కనబడట్లేదు. మహా గొప్ప యుద్ధం నిరంతరము కూడా వాయుమండలంలో జరుగుతూ ఉంటుంది. ఇలా కంటామినేట్ అయినటువంటి జంతువులకి, పడద్రోయబడిన దేవదూతల మూలంగా కూడా కొన్ని రకాలైనటువంటి దుష్ట సంతానం అనేటువంటి దుష్ట జంతు జీవం అనేటువంటిది కూడా కలిగింది. వాటి ఆత్మలన్నీ కూడా అపవిత్రాత్మలు, అవి కూడా తిరుగుతూ ఉంటాయి. కుక్కలు కనబడుతూ ఉంటాయని కొంతమంది అంట. వాటికి ఆ క్యాపబిలిటీ ఇచ్చాడు దేవుడు. దేవుడు ఆ రేంజ్లో ఉన్న దాన్ని సైతం చూడగలిగే కృపను దేవుడు అనుగ్రహించాడు. మనం ఏమంటాం దానికి? మనం ఏం అనలేం కదా. దేవుడు ఇచ్చాడు వాటికి. మనిషి కంటే ముందుగా అవి తెలుసుకుంటున్నాయి. ఆ శబ్దాలు ఎక్కడో భూకంపం మొదలవుతే ఆ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ అన్ని వీటికి వచ్చేస్తాయంట. నీకు తెలుసు కదమ్మా. ఎలకలకి, ఇలాంటి రాడెంట్స్కి, వీటన్నిటికీ ఎలా తెలుస్తున్నాయి? పక్షులు తెలిసిపోతూ ఉంటుంది వాతావరణంలో కలిగే మార్పు మనిషి కంటే ముందుగా. అందుకే అవి వెంటనే వలసిపోతాయి, ఎగిరిపోతుంటాయి ఆకాశంలో. ఇక్కడ ఉండకూడదు, ఏదో రాబోతుందని చెప్పి వాటికి ఇచ్చాడు. ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ దేవుడు వాటికి అనుగ్రహించాడు. మనం ఏం చెప్తాం దానికి? అర్థమవుతుందని నేను చెప్పింది లేదా? చాలా క్లియర్గా ఈ విధంగా మనం అందరం కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా అద్భుతాలు నేర్చుకోవచ్చు అండి, చాలా అద్భుతాలు తెలుసుకోవచ్చు. కాబట్టి జంతువులు కూడా ఆత్మ ఉన్నది. వాటికి ఆత్మ లేకపోతే ఆత్మను చూడలేవు. గమనించరు లేదా మీరు?
ఉమ్. దేవుడు వాటికి ఆ సామర్థ్యతను అందించాడు. ఇది మీరు బిబ్లికల్గా ప్రూవ్ చేయగలరా పాస్టర్ గారు? మీరు చెప్పితే సరిపోద్దా? మీరు ఏది చెప్పినా వాక్యానుసారంగా రుజువుపరుస్తారు కదా. రుజువుపరిస్తేనే మేము నమ్ముతామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు. రుజువుపరుస్తాను. చూడండి, సంఖ్యాకాండంలో బిలాము అనే వ్యక్తి ఉంటాడు. బిలాము అనే వ్యక్తి, బిలాము తన గాడిద మీద వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ గాడిద మీద వెళ్ళిపోతున్నటువంటి ఆ తరుణంలో గాడిదకి దేవదూత కనబడుతుంది, కానీ బిలాముకి కనబడదు. అవునా కదా? దేవదూత స్పిరిట్, అది ఆత్మది, ఆత్మరూపకంగా కనబడింది. ఆ గాడిదకి వెంటనే అల్లిపోయింది, భయపడింది, బెదిరిపోయింది, గోడను టీకించేసింది. చూడండి, సంఖ్యాకాండం తీయండి ఒకసారి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. మీకు మీకు నేను రుజువుపరచడానికి చూడండి, 22వ అధ్యాయం 22వ అధ్యాయము 22వ వచనం నుంచి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత తనకి విరోధియే త్రోవలో నిలిచాను. దేవుని దూత బిలాముకి వ్యతిరేకంగా త్రోవలో నిలబడ్డాడు, నిలిచెను. అతడు తన గాడిదని ఎక్కి పోవుచుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా నుండిరి. బిలాము ఉన్నాడు, బిలాంతో పాటుగా ఇద్దరు పనులు కూడా ఉన్నారు. చూడండి, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచుండుట ఆ గాడిద చూచెను. ఎవరికి కనబడింది అది? ఈ ముగ్గురికే కనబట్టలేదు అది. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మనిషికి ఇవ్వలేదు దేవుడు. అర్థమైందా లేదా? చూడండి, తర్వాత కనబడుతుంది ఈ వ్యక్తికి. ఎప్పుడు తెలుసా? దేవుడు వీడి నేత్రాలు తెరిచిన తర్వాత. అంటే మన నేత్రాలు కూడా తెరవలేదండి పాస్టర్ గారు, అందుకే మనకు కనబట్టలేదు అనుకున్నారు కనుక అది కాదు. ఆ చూడగలిగేటువంటి క్యాపబిలిటీ ఆ క్షణమందు దేవుడు ఇస్తే అది వస్తుంది. అందుకే కొంతమంది క్రైస్తవుల్లో కొంతమంది అంటామండి, నాకు దురాత్మలు కనబడుతున్నాయండి. కొంతమందికి సాక్ష్యాలు పంచుకుని నాకు దేవుని సన్నిధి కనబడిందండి. ఇదంతా కూడా నిజమే, కానీ ఇది అర్థం కాని అన్ఎడ్యుకేటెడ్ వాక్యానుసారం కూడా ఎదగని వ్యక్తులకి తప్పుగానే అనిపిస్తుంది. చూడండి, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపువలనని దాన్ని కొట్టగా, అంటే బిలాంకి ఇంకా కనబడలేదు. ఎందుకు ఎలా పొలంలో పోతుందని సరి చేయడానికి మళ్ళీ కొడుతున్నాడు, కనబట్టలేదు కనుక. చూడండి, కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచాను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాళ్ళను గోడకు అదిమని గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. అంటే ఇప్పటికే కనబట్టలేదు. చూడండి, యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటు నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడిన గనుక బిలాము కోపము మండి తన చేతికరతో గాడిదని కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసేదనని బిలాము తనగా, బిలామును నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నేను చంపించేద్దునని గాడిదను. అందుకు గాడిద, నీ దానినైనది మొదలుకు నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చుచు నీ గాడిదని కానా అన్న తర్వాత. చూడండి 31. అంతలో యెహోవా బిలాము కన్నులు ఏం చేశాడు? తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము. అంటే దేవుడు ఆ టైంకి ఆ విధమైన క్యాపబిలిటీ ఇస్తాడు, ఆ విధమైన సామర్థ్యం, చూడగలిగే సామర్థ్యం. కానీ ఈ మనిషి కళ్ళతో చూస్తుంటే అది దూత కనబడలేదు, ఆత్మ కనబడలేదు. కానీ ఎవరికి కనబడింది? గాడిదలో ఆత్మ లేకపోతే మరొక ఆత్మ ఎలా చూడగలదు? సింపుల్ ఏం కాదు, చాలా వాక్య విశ్లేషణ, దేవుని కృప ఉంటే ఖచ్చితంగా ఈజీగానే అనిపిస్తుంది. అది ఇది నిజం, ఇది అక్షర సత్యం. వాటికి కనబడేటువంటివి ఎన్నో మనకు కనబడవు. నేను ఈ రోజుకి నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను కుక్కల్ని, 30 years నుంచి. ఒక 15 years నేను ఈ పక్షుల్ని పెంచాను. వాటి మీద నాకు ఎంతో కొంత అవగాహన అనేది ఉంటుంది. జంతువులకు కూడా దురాత్మలు పడతాయంటే మీరు నమ్ముతారా? పడతాయంటే నమ్ముతారా? పడతాయంటే మీరు నమ్ముతామండి అని చేయదు. ఆత్మ లేకపోతే దురాత్మ ఎలా పడద్ది? పట్టదా? దురాత్మలో జంతువులను ఆవరించవా? ఆవరించగలవా? ఆవరించలేవా?
పందుల్లోకి వెళ్ళి ఏంటి, పందుల్లోకి వెళ్ళాయా ఈ దురాత్మలో? శాన అనేటువంటి దురాత్మ దేవుని యొక్క ఆజ్ఞ మేరకు వెళ్ళి దూరికేసి ఆ పందుల పైనుంచి దూకడానికి పురికలిపి చచ్చిపోయేట్టు చేసినాయా? అంటే దురాత్మలు జంతువులు కూడా పడతాయా? జంతువులు నేటి దేన్నన్నా పడతాయి. ఇది నిజం. అంటే నేను చూశాను, నా కుక్కలు పెంచిన నా జీవిత అనుభవాల్లో చూశాను. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఉన్నట్టే ఉండి ఒక్కసారిగా కులుక్కుపడి అరవడం మొదలుపెట్టేది. అర్ధరాత్రి లేసి ఎందుకు అరుస్తుందో తెలియదు. మా అమ్మగారు నేను కూడా చాలా సందర్భాలు లేచి ఎందుకు అరుస్తున్నావు అంటే మిగతా కుక్కలన్నీ ఒకేసారి. అక్కడ ఏముందంటే గోడ మీద ఏం కనబడింది కదా మాకు, ఆ గోడను చూసి భౌ 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 అని అరుస్తుంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం. కానీ తర్వాత అర్థమైంది. చాలా వాటిని విశ్లేషించి లేఖనాల్లో బాగా ఎదిగిన తర్వాత వాటికి కనబడతా ఉంటాయి. మీరు నమ్మంటే నమ్మకపోండి, వాటికి ఆత్మలు ఉన్నాయి, జంతువులకి ఆత్మలు ఉన్నాయమ్మా. ఆ నోరు లేని జీవులు అని చెప్పి కొట్టేశారు కనుక లెక్క అడుగుతాడు దేవుడు. నీతిమంతులు వారి యొక్క జంతువుల మీద దయ చూపుతాడని అన్నాడు సామెతల గ్రంథంలో చాలా క్లియర్గా. కుట్టేస్తూ ఉంటాం, కొంతమంది గొడ్డును బాదినటువంటి బాధేస్తూ ఉంటారు, రక్తం వచ్చేటు కొట్టేస్తూ ఉంటారు. దానికి లెక్క అడుగుతాడు దేవుడు. జాగ్రత్త సుమి, నొప్పి లేకుండా చక్కగా ఏదన్నా దాన్ని ఆ టైం కల్లా తినేయడంలో, దాన్ని చంపేసి తినడంలో అది వేరే విషయం. కానీ అలా బాధపడడం ఈ విధంగా కూడా దేవుడు అంగీకరించేటువంటిది కాదు. అది వాటికి కనబడతా ఉంటాయి. కొన్ని రకాలైన పక్షులు కనబడతాయి. ఎంతో కూడా శాస్త్రీయంగా రుజువైనటువంటి విషయాలే. పిల్లలకి స్పిరిట్స్ కనబడతా ఉంటాయి. ఇది మాట్లాడితే అమ్మో మీరు అక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటారు, కాబట్టి నేను మాట్లాడాలనుకోవట్లేదు. దుష్ట ప్రభావం, చీకటి ప్రభావం, బ్లాక్ మ్యాజిక్స్ అనేటువంటివి ఈ జంతువుల మీద కూడా చేస్తూ ఉంటారు. అందుకే అక్కడ చేయడానికి తీసుకెళ్ళిన కోడిని పట్టుకెళ్ళడం, లేకపోతే కొన్నిసార్లు కొంతమంది ఆ పేర్లు మెన్షన్ చేస్తే యూట్యూబ్ కాపీరైట్స్ మళ్ళీ మంచిది కదా కనుక నేను చెప్పట్లేదు, వాటిని తీసుకెళ్తూ ఉంటారు. అవన్నీ ఎందుకులేండి, లోక సంబంధమైన ఆలోచన వరకు ఎందుకండి. ఇక్కడ నేను క్లియర్గా రుజువు చూపించాను. ఆదికాండం 9వ అధ్యాయం నేను విచారణ చేస్తాను. సంఖ్యాకాండంలో చూపించాను. ఈ ముగ్గురికి కనబడినటువంటి ఆ దూత ఎవరికి కనబడింది? వాటికి ఉన్న ఫ్రీక్వెన్సీ లెవెల్స్ వేరు. దేవుడు ఆ క్యాపబిలిటీ మనకు కొన్నిసార్లు ఇస్తూ ఉంటాడు. అప్పుడు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఈ ఆత్మ లోకం అంతా స్పష్టంగా కనబడుతుంది. మీరు అది ఎలా రుజువుపరచగలరండి పాస్టర్ గారు? 2 రాజుల గ్రంథంలో ఏలియా దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. ఏలియాని పూర్తిగా పట్టుకోవాలనే ఉద్దేశంతో తన సైన్యం అంతటినీ కూడా పంపిస్తే చూడండి ఒకసారి 2 రాజుల గ్రంథం చూడండి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం చూడండి, నేను చదువుతున్నాను. నేను చెప్పేసిన తర్వాత చూద్దరు. కానీ కొంచెం భయపడతా ఉంటాడు ఈ పన్నోడు. ఫుల్గా టెన్షన్ పడిపోయి ఏలియా దగ్గరికి వచ్చి అంటాడు, మొత్తం మనల్ని అందరినీ చుట్టేశారు, మొత్తం రాజ్యం అంతా కూడా సైనికులంతా కూడా మనం చుట్టుపాడేశారు, ఇప్పుడు ఏం చేయాలరా బాబు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది అంటే ఏలియా ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఒకసారి ఈ అయ్యగారి యొక్క నేత్రాలు తెరవయ్యా అని అంటాడు. అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఒక్కసారి అలా తెరిచిన తర్వాత చుట్టుపక్కల ఉన్న కొండల మీద పెద్ద సైన్యము నిలబడినట్టుగా చూస్తాడు ఈ వ్యక్తి. చూడండి 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ఏలియా కాదు ఎలీషా, క్షమించాలి, ఇందాక నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. అప్పుడు కనబడలేదు, అందుకు టెన్షన్ పడుతున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే పనివాడి యొక్క నేత్రాలను కూడా ఎలీషా వలె తెరిచాడో అప్పుడు కొండ మీద ఉన్నటువంటి అగ్ని గుర్రములు, అగ్నితో కూడినటువంటి రథాలన్నీ కూడా ఈ వ్యక్తికి కనబడింది. అంటే దేవుడు ఆ టైంలో చూడడానికి ఆ ఫ్రీక్వెన్సీని పెంచాడు. అర్థమైంది నేను చెప్పింది? ఎలీషాకి అప్పటికే ఉంది,
దేవుడిలో ఎదిగితే ఆ నేత్రాలు స్పష్టంగా కనబడతా ఉంటాయి, తెరవబడతాయి. వారికి కనబడతారు, ఈ లోకం కనబడుతుంది, ఈ దేవదూతలు కనబడతా ఉంటారు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ ఈజీగా మీరు దురాత్మ చేత పీడించబడుతున్నారు అని క్లియర్గా చెప్పగలరు. ఎప్పుడంటే ఆ వ్యక్తి ఆ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు. ఎలీషాకి దేవుడు ప్రత్యేకంగా ఏం తెరవలేదు, అప్పటికే ఎలీషా కనబడుతున్నాయి కొండ మీద ఉన్నటువంటి గుర్రాలు రథాలన్నీ. కానీ దాసుడికి పనోడికి కనబడట్లేదు. ప్రభువా ఒకసారి ఆయన నేత్రాలకి ఆ కృప అందించండి. వెంటనే ఆ రేంజ్లోకి వెళ్ళాడు, మొత్తం అన్నిటిని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంత అద్భుతంగా ఉంటుంది కిందలైనంతా కూడా. ఆ దండు వరదను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనంలో అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పు వారు అంధత్వంతో మొత్తేసాడు. వెంటనే బయట ఉన్న సైన్యానికి కనబడట్లేదు, ప్రక్కన ఉన్నటువంటి పని వాళ్ళకి కనబడట్లేదు, కానీ ఎలీషా కనబడుతుంది. ఎలీషా మనమంటే మానవుడు కాదా, మనిషి కాదా? మనమంటే ఆహారం భుజించలేదా, ఆయన్ని సమాధిలో పెట్టలేదా? కానీ ఎలీషా కనబడుతుంది. అంటే మనిషి చూడగలిగే కృప దేవుడు ఇస్తాడు. ఎవడా ఇస్తాడో కొందరికే. ఆ సామర్థ్యము, ఆ శక్తి అవసరమైతే కొందరికి ఇస్తాడు. ఆ కొందరు పొందుకున్న వ్యక్తులు చెప్పే మాటలు వినేవాళ్ళు కొన్నిసార్లు పిచ్చోళ్ళ కనబడతా ఉంటాయి, పిచ్చోళ్ళ కనబడతా ఉంటాయి. కానీ పక్కన ఉన్న పనివాడికి ఎప్పుడైతే వాటిని సైతం మానవుని యొక్క కంటి దృష్టితో చూడలేనటువంటి వాటిని సైతం చూడగలిగే సామర్థ్యం ఎప్పుడైతే కంటికి దేవుడిచ్చాడో వెంటనే అన్నీ కూడా కనబడ్డాయి. అంటే ఇప్పటివరకు కనబడలేదు కాబట్టి అవి చుట్టూ లేవనా? నేనేదో అతిశయించి మాట నేను మాట్లాడట్లేదు, కానీ ప్రభువునందు అతిశయిస్తూ ఈ మాట నేను ఎన్నిసార్లు అయినా చెప్పగలను. నా 18వ ఏట మా నాన్నగారు పోలినటువంటి ఒక వ్యక్తిని స్వయంగా చూశాను. నేను సేవలోకి వచ్చే ముందు అక్కడ ఉన్నటువంటి కుక్కలకు అన్నం పెడుతుంటే హేమాను అనే స్వరం స్వయంగా విన్నాను. నీతో నాకు పని ఉందనే స్వరం పరిగెట్టుకుంటూ మా అమ్మగారి దగ్గరికి వచ్చి మాట్లాడిన మాట సాక్ష్య రూపంలో నేను పంచుకున్నాను. ఒక వ్యక్తి, మన పేర్లు ఏం చెప్పకూడదులే, ఏమండి మీలో చీకటే కనబడుతుందండి, మీ నిండా దురాత్మలతో నింపబడినట్టుగా అనిపిస్తుందండి, మీరు ముందులా కనబడట్లేదంటే కోపగించారు కొంతమంది. అంటే గొప్పనే కాదు, దేవుడు ఇస్తాడు. అవసరమైతే వారితో ఆ విధమైనటువంటి పనుల్లో చేయించుకునేటువంటి ఆలోచన దేవుడికి ఉంటే ఇస్తాడేమో ఏంటి, ఇచ్చాడు కదా ఎలీషాకి. స్టెఫన్కి ఇవ్వలేదా? ప్రాణం పోయిన తర్వాత చూసాడు ఆ పరలోకాన్ని, ప్రాణం పోయిన తర్వాత చూసాడా? చెప్పండి. ఫిలిప్పుకి ఇవ్వలేదా? ఫిలిప్పుకి ఇవ్వలేదు. ఫిలిప్పు ఎవరో ఒక నపుంసకురాలు వచ్చారని, ఆవిడ వెళ్ళిపోతుందని ఈయనకి ఎలా తెలుసు? ఆయన అక్కడ వెంటనే ఏ విధంగా హాజరయ్యాడు? మళ్ళీ ఆవిడికి బాప్తీసం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కనబడలేదు ఆ వ్యక్తి, ఏమైపోయాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ చేప ఉందా, చేప నోట్లో బంగారం ఉందని ఎలా తెలుసు? ఆ సామర్థ్యాలు దేవుడి కొంతమందికి కొన్ని సందర్భాల్లో అవసరమును బట్టి ఆయన మహిమార్థమై ఇస్తూ ఉంటాడు. ఎలీషా కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. ఎలీషాకి అప్పటికే ఆత్మల లోకం అంతా కూడా కనబడే సామర్థ్యం, ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అర్థమవుతుందని వెళ్ళి చెప్పింది లేదా? ఒకటి ఆ ఫ్రీక్వెన్సీ ఈ దేవుడు ఇస్తే కనబడతా ఉంటాయి. ఎందుకు కనబడవు? కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు కూడా మీరు వింటారో లేదో నాకు తెలియదు, కానీ ఓ దురాత్మ వ్యక్తిని వదిలి వెళ్ళిపోవడం మాకు కనబడిందండి ప్రార్థనలో. లేదు చూసామండి. ఇలాంటివి చెప్తున్నాడు. మనం చాలా ఎకిలిగా, చాలా సరదాగా, చాలా జోకీగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. బోల్డ్ కనబడతా ఉంటాయి, బోలుడు. స్టార్టింగ్లో ఎవరన్నా భయపడచ్చు, కానీ తర్వాత భయం అనేది ఉండదు. ఎందుకంటే ఎలీషా అక్కడ భయపడలేదు, పక్కన ఉన్న పనుడు భయపడ్డాడు. ఎందుకంటే ఫస్ట్ టైం కనుక. నేను నా పర్సనల్ విషయం చెప్పాలనుకోవట్లేదు, కానీ కొంతమంది నా కుటుంబ సభ్యులు మీరులో కూడా చాలామంది అన్నారు, ఎలా సాధ్యం ఇది, ఎలాగ ఉండడం అది అని చెప్పి. ఉండగలం, దేవుడు ఇస్తే ఎందుకు ఉండలేము? ఒక 5 నిమిషాలు ఉండండి ఇక్కడ, ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోండి, పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట.
అంటే నాకు సంబంధించింది కాదు కానీ మా ఫ్రెండ్కి సంబంధించింది. అప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. నా ఫ్రెండ్ పేరు చరణ్. నేను కిచెన్లో ఉంటే టెర్రస్ పై నుంచి చరణ్ అని పిలిచినట్టుగా అనిపిస్తే ఆ వ్యక్తి పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేరు. కిందకు వచ్చిన తర్వాత నువ్వు పిలిచావని పైకి వెళ్ళిన ఎక్కడున్నా వీటని చెప్పి ఆ రోజు మొదలు ఈ రోజు వరకు మళ్ళీ ఇక్కడ రాడా వ్యక్తి. చెప్పాను, గుర్తుందో లేదో. దురాత్మలో మనిషిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే అండి, మన మనశాంతిగా ఉన్నప్పుడు హాయిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పటి వరకు బాగున్నటువంటి ఆ కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటిలోకి వెళ్తే ఈ ప్రార్థన భంగపరచాలి. ఆ వాసన అప్పటి వరకు రాదు. ఈ ప్రార్థనలో ఉన్నప్పుడే ఆ చికెన్ వండుకున్న వాసన ఇలాగ వచ్చేట్టుగా ఏ చేస్తుంటాయి. అమ్మయ్య మన ఆకలి వేస్తుందని పడిపోతూ ఉంటాం. ఈ విధంగా చేస్తుంటే దురాత్మ లోకంలో మనం బతుకుతున్నాం. అందుకే మనం పోరాడునది శరీరులతో కాదు. క్లియర్గా అని చెప్పాడు ఆయన. అంధకార శక్తులతో, వాయుమండల అధిపతులతో ఎన్ని తిరుగుతూ ఉంటాయి. వాటిని చూడగలిగే పరిస్థితి, టైము అవసరం వస్తే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఇప్పుడు ఎంతమంది చెప్పగలరు జంతువులకు ఆత్మలు ఉంటాయండి? చెయ్యొద్దండి. ఎవరు చెప్పారండి జంతువులకు ఆత్మ లేదండి? ఆత్మ లేకపోతే ఇంకొక ఆత్మని ఎలా చూడగలుగుతుంది? బేసిక్. ఈ విషయంలో ఎలా మరి ఎలియన్స్ విషయంలో ఇంకెంత డీప్గా నేను స్టడీ చేసి ఉంటాను. నేను ఎలియన్స్ కంటే కూడా డీప్ సబ్జెక్ట్ కదా ఇది. చిన్న సబ్జెక్ట్ ఇది ఏమన్నని. దీని మీద అయితే ఇంకా ఆధారాలు లేవు బయట. ఎలియన్స్ గురించి అయితే బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. దీని మీద ఎంత డీప్ రీసెర్చ్, ఎంత పాటి మహా గొప్ప కృప దేవుడిచ్చాడంటే దాని మీద ఎందుకు ఇవ్వకుండానే ఏలియన్స్ గురించి మాట్లాడి వచ్చానా. ఏలియన్స్ అనగా దురాత్మలు, డెమాన్స్, అవి దయ్యాలయ్యి. మనుషులు పెట్టిన పేరు ఏలియన్స్ అయ్యి, నెఫీలియన్ యొక్క ఆత్మలయ్యి. పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహంలో కొన్ని ఆత్మలు కూడా వాటి మీద నాయకులుగా, గవర్నర్స్గా ఉన్నాయి. ఆ ఏలియన్ అనేటువంటి ఆ లైఫ్లో కూడా అన్నీ ఒకే రకంగా ఉండి అందులో కూడా చాలా రకాలైన శాఖలు ఉంటాయి. నేను చూశాను రా బాబు అంటుంటే ఇంకా కొంతమంది హాస్యాస్పదంగా చూసే వ్యక్తులే. రీసెంట్గా ట్రంప్ బయటికి విడుదల చేశాడు, ఒబామా గారు మాట్లాడారు. అంతవరకు ఎందుకు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక పెద్ద రాజకీయవేత్త నోరిప్పాడు. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, అంటే మతం పరమైనటువంటి కొన్ని గొడవలు వీటి వల్ల ఎదురవుతాయనే ఆలోచనతో కూడా కొన్నిటిని బయటకు రానివ్వట్లేదని కూడా యుఎస్ సంబంధించిన మినిస్ట్రీ తెలియజేసింది. మతపరమైన అంటే మీరు నా ప్రసంగం జ్ఞాపకం చేసుకోవాలి. ఫాలెన్ ఏంజిల్స్నే, పడద్రోయబడిన దేవదూతలనే ఐగుప్తులు దేవులుగా కొలిచేవారు. అవే వాటిని ఇప్పటికీ కూడా మానవులు కొలుస్తున్నారు, పేర్లు మార్చుకున్నారు. చెప్పినా మతపరమైనటువంటివని. చూడండి, నెమ్మదిగా ఈ హేమాను అనేటువంటి సేవకుని యొక్క బోధలో ఏ విధంగా ఎంతమందిని ఇన్ని విధాలుగా దేవుని వైపు ఆకర్షిస్తాయి చూద్దరిగాను. ఆ రోజుల్లో నేను ఎక్కడ ట్రైనింగ్ పొందలేదు, ఏ సేవకుడితోనే తిరగలేదు. ఆయన ఇస్తే పొందుకున్న కృప అంతేది. అలాగని చెప్పి 24 గంటలు బైబిల్ ముంచి కూర్చొని ఏదో చేసేది ఏమీ లేదు. సహవాసం, దేవుని కృప ఉన్నాయి. జంతువులకు ఆత్మలు ఉన్నాయి. జీవరాశి అన్నిటికీ కూడా జీవాత్మని దేవుడు కలుగు చేశాడు. అయితే పరలోకానికి వెళ్ళే అవకాశం వాటికి లేదు, కానీ భూలోకంలోనే మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ జీవంగానే మళ్ళీ రకమైన పశువుగానో జంతువుగానో పుట్టే పరిస్థితి. మళ్ళీ సృష్టి అంతా నాశనం అయిపోతుంది, అదే మట్టిలో నుంచి మళ్ళీ కలుగునుగాక అంటాడు. మళ్ళీ జీవరాశి అనేటువంటిది పుట్టుకొస్తుంది. నూతన ఋషులు అనేటువంటి మళ్ళీ తిరిగి కిందకు వస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముందు రోజుల్లో మీ అందరితో తప్పకుండా పంచుకోబోతా ఉన్నాను. ఎల్లుండి రోజున జరిగేటువంటి సెషన్లో దీనికి మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మర్మాన్ని దేవుడు మీ అందరికి కూడా నేర్పించబోతా ఉన్నాడు. అలాగే చూసేటువంటి వ్యక్తులు కూడా ఇంకా ఏమన్నా సందేహాలు, ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీ కమెంట్ రూపంలో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి. వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంచి వాటి మీద కూడా నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాటితో బైబిల్లో ఎన్నున్నా నాకు తెలియజేయండి, వాటి మీద నేను ఖచ్చితంగా స్పందిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.